నెక్స్ట్ ఇంకొక జనరేషన్ తయారవ్వాలి అని అంటే అసలు ఏం చూపించి వాళ్ళని మోటివేట్ చేయాలంటారు అసలు? ముందు అసలు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఎలా మనం బిహేవ్ చేయాలి, రేపు పిల్లలు పుడతారు, పిల్లలకి మనం ఏం నేర్పిస్తాము. ముందు వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు కదా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాల్సింది. వాళ్ళు సరిగ్గా ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి రావాలి ఇది. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి, ముదిరిపోయారు వాళ్ళు. పేరెంట్స్ చెప్పినా వినే స్థాయి లేదు వాళ్ళకి. కానీ కొంచెం కొంచెం ఇప్పుడు ఒక 20 ఇయర్స్ పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లయినా కొంచెం నయాన భయాన చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అవును, కనీసం వాళ్ళనైనా మనం బాగు చేసుకోవాలి. ఈ మంచి చెడ్డ ఇంట్లో పేరెంట్స్ చెప్తూ ఉండాలి, వాళ్ళకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. విన్నా వినకపోయినా చెప్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ డే ఫ్యామిలీ అందరూ కూడా ఒక టైంకి గ్యాదర్ అవ్వటం అనేది అలవాటుగా చేసుకోవాలి. ఓకే, అది చిన్నప్పటి నుంచి రావాలి. రాలేదు, పోయిన 10-15 సంవత్సరాలు లేట్ అయిపోయింది, ఏం పర్వాలేదు, అప్పుడైనా స్టార్ట్ చేయండి. ఒక రోగం ముదిరిపోయింది, ఇప్పుడైనా మందు వాడదాం మనం అనుకుని మందు వాడితే కదా రోగం తగ్గటానికి తగ్గుముఖం పట్టేది. ఒక్కసారిగా తగ్గదు రోగం, తగ్గుముఖం అయితే పడుతుంది కదా.